ఈరోజు మనం ఓ 2 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక పరిణామాలను చూడబోతున్నాం. ముఖ్యంగా డిసెంబర్ 2025, జాన్వరి 2026లో జరిగిన కొన్ని ముఖ్యమైన ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలను విశ్లేషిద్దాం. రాబోయే సంవత్సరానికి అవి ఎలా పునాది వేశాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా డిసెంబర్లోని ముఖ్య సమావేశాలను చూస్తాం. ఆ తర్వాత జనవరిలో వచ్చిన అజెండాని పరిశీలిద్దాం. ఈ 2 నెలల్లో కామన్గా కనిపించిన కొన్ని కీలకమైన థీమ్స్ని విశ్లేషించి, చివరిగా ఒక సమీక్షతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, ముందుగా మనం డిసెంబర్ 2025 నెలలోకి వెళ్దాం. ఈ నెల ఎందుకంత కీలకమంటే, ప్రపంచ దేశాల మధ్య సహకారానికి ఇదొక రకంగా పునాది వేసింది. మీరిక్కడ టైంలైన్ చూస్తే డిసెంబర్ నెల ఎంత బిజీగా ఉందో అర్థమవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి కీలకమైన సమావేశాలు జరిగాయి. ఒకవైపు చూస్తేనేమో భారత్, రష్యా లాంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు, మరోవైపు పర్యావరణం, టెక్నాలజీ గురించి. చూసారా ఎంత వైవిధ్యముందో? సరే, ఈ సమావేశాలను మనం కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, న్యూఢిల్లీలో భారత్, రష్యా వాళ్ల 25 ఏళ్ల భాగస్వామ్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో ఈజిప్ట్లో D8 దేశాలు యువత, చిన్న పరిశ్రమలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ 5 సమావేశాల్లో ఏకంగా 3 మన భారతదేశంలోనే జరిగాయి. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. డిసెంబర్లో మొదలైన ఈ వేడి కొత్త సంవత్సరంలో కూడా అస్సలు తగ్గలేదు. జాన్వరి 2026 కూడా ప్రపంచ దౌత్యానికి అంతే ముఖ్యమైన నెలగా నిలిచిందనమాట. ఇక కొత్త సంవత్సరం మొదలవ్వగానే ప్రపంచ దేశాల ఫోకస్ మొత్తం పాలన, టెక్నాలజీ వైపు మళ్ళింది. మీరు చూడండి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దగ్గర్నుంచి బ్యాంకింగ్ టెక్నాలజీ వరకు జనవరి ఎజెండా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. మళ్ళీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదే న్యూఢిల్లీ. ఈ నెలలో జరిగిన 5 ముఖ్యమైన సమావేశాల్లో మళ్ళీ 3 న్యూఢిల్లీలోనే జరిగాయి. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? ప్రపంచ దౌత్యంలో భారతదేశం పాత్ర ఎంతలా పెరుగుతోందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇప్పటివరకు మనం ఒక్కో సమావేశం గురించి విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు ఈ అన్నింటినీ కలిపి చూద్దాం. అంటే ఈ 2 నెలల్లో మనకు కనిపించిన అసలైన ట్రెండ్స్ ఏంటి? ఆ పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ సమావేశాలన్నిటినీ విశ్లేషిస్తే మనకు స్పష్టంగా 3 ప్రధాన అంశాలు, అంటే 3 థీమ్స్ కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది భారతదేశం ఒక గ్లోబల్ డిప్లొమాటిక్ హబ్గా మారడం. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫోకస్ పెరిగిందో చూడొచ్చు. ఇక మూడవది సుస్థిరమైన భవిష్యత్తు కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలు. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇవన్నీ బాగా గుర్తుండాలంటే ఒక చిన్న రివ్యూ చేద్దాం. ఇది మొత్తం సమాచారాన్ని ఒకే చోట క్రమపద్ధతిలో అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ సమాచారాన్ని మీరు విశ్లేషించడానికి ఈ 4 దశలు బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్, ఆ కీలకమైన లొకేషన్స్ ఏంటో గుర్తించండి, ముఖ్యంగా భారతదేశం పాత్ర. సెకండ్, ప్రతి సమ్మిట్కి దాని లక్ష్యానికి లింక్ పెట్టండి. థర్డ్, టెక్నాలజీ, సస్టైనబిలిటీ లాంటి పెద్ద థీమ్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఫైనల్గా, ఈ సంఘటనలన్నీ ఏ ఆర్డర్లో జరిగాయో గమనించండి. ఇలా చేస్తే మీకు మొత్తం విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సరే, ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. 2026లో ప్రపంచ భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేసేది ఏది? టెక్నాలజీనా, సుస్థిరతేనా, లేక ప్రజాస్వామ్య విలువల పరిరక్షణనా? మనం చూసిన ఈ సమావేశాల అందించిన ఆధారాలను బట్టి ఆలోచిస్తే ఏ అంశం ప్రపంచగతిని శాసించబోతోంది? దీని గురించి ఆలోచించండి.